అందరికీ శనార్థి, ఆడోళ్లకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలో ఎత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్తలు చేయాలన్నట సాయము. వాళ్ళు చేసే ఆర్థిక సాయంతోనే గాంధీలకు జరుగుతుందట న్యాయము. కమలం పువ్వు పార్టీ పెబ్బను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు. బీజేపీ లీడర్ల మీదనే ఎందుకు అవుతున్నాయో తెలంగాణలో కేసులు. ఇది చేస్తాం అది చేస్తామని కాంగ్రెస్ లీడర్లు అంతా చెప్పుడు వరకేనా? అసలు తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోతున్నాయో ఎరికేనా? అన్నదాతలను ఆదుకుంటామన్నారు మున్సిపల్ ఎన్నికలప్పుడు. తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా పైకం వేసేది ఇంకెప్పుడు? యూరియా యాప్తోని అన్నదాతలకు ఉన్నదట పెద్ద పరిశాను. వ్యవసాయ ఆఫీసుల కాడికి పోతే ఆఫీసర్లు చేస్తున్నారట పరిశాను. గాంధీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు మనిషికి చందాలు వేసుకొని కమ్సేకం 1000 కోట్ల రూపాయలు దానం చేయాలట. అగో అధిష్టానం అంటేనే ఇంటి పెద్ద లెక్క. ఇందిరమ్మ కుటుంబంలో ఉన్నోళ్ళు కూడా కార్యకర్తలకు సాయం చేయాలి కానీ కార్యకర్తలే ఈ గాంధీల కుటుంబానికి సాయం చేసుడేందే అంటారా? ఇగో ఈ నుండి అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు, గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ కార్యకర్తలు చందాలు ఇవ్వవలసిందేనా? మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోజేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఈడికే తెలంగాణ రాష్ట్రంలో బీడి బిచ్చం కళ్ళు ఉద్దర అన్నట్టు ఉన్నది. నా తాన రూపాయి లేవు, నన్ను గోస్కా తింటారా, ఏం చేయమంటావు, బయటకు పోతే అప్పు పుడతలేవని ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మీరే అంటారు. మరి మీ కాంగ్రెస్ కార్యకర్తల తాన అంత పైకం ఉన్నదా? అయినా దేశాన్ని ఏలే రాజులైనా పార్టీలు నడిపించే అధిష్టానాలైనా కార్యకర్తలకు పార్టీల లీడర్లకు పబ్లిసిటీ కోసం పైకం ఇచ్చి సాయం చెయ్యాలే గాని అధిష్టానం అని చెప్పుకునే గాంధీ కుటుంబానికి పైకం పంపుడేంది? అంత ఉల్టా ఉన్నది. అంటే బీఆర్ఎస్ లీడర్లు ఆరోపిస్తున్నట్టు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన పైకాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చే చందాల రూపంలో ఢిల్లీ పెద్దలకు కప్పం కట్టే పని గిట్లా పెట్టుకునేందుకు రేవంత్ సారు ప్లాన్ గిట్లా చేసిండా అంటే ఆయన మాటలు వింటే అట్లనే ఉన్నదని గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు గుసగుస పెట్టుకుంటున్నారట. అయ్యా రేవంత్ సారు, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది ఎందుకు? పరాయోనికి పైకం పోవద్దు, మంటి పనికైనా మనోడే ఉండాలి, తింటే తెలంగాణ బిడ్డనే తినాలి, ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఏలువడిలా తెలంగాణ బిడ్డనే ఉండాలి అనే కదా మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలని రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. గాంధీలు మన రాష్ట్ర పోలే కాదు, మన రాష్ట్ర పోలు గానులకు తెలంగాణ కార్యకర్తలు ఆర్థిక సాయం చేసుడు ఏందో మీకే ఎరుకుండాలి. మార్పు 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 అంటే ఏమో అనుకున్నాం కానీ పరాయోళ్లకు పైకం ఇచ్చేందుకు పైకం ముల్లెలు కడతారన్నంత మార్పు వస్తుంది అనుకోలేదు. అయ్యా తెలంగాణలో ఉన్న ప్రజల కోసం ఆలోచించరా? ఆ ఆర్థిక సాయం ఏందో, ఆ 1000 కోట్లు జమ చేసిన పైకం ఏందో తెలంగాణ ప్రజలకే పంచి పెడితే మీ పార్టీ పతార కూడా పెరుగుతుంది కదా. అట్లెందుకు ఆలోచన చేస్తలేరు? అట్లా కార్యకర్తల కొత్త స్ఫూర్తిని ఎందుకు రగిలిస్తలేరు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే 10 ఏళ్ళు కూడా చేయి సర్కారే ఏలువడిలా ఉండబోతున్నదట. కాంగ్రెస్ ప్రభుత్వమే పాలనగిరి ఎలుగబెట్టబోతున్నదట. ఒదికు మలి సర్కారు ఏలువడిలకు వచ్చుడేమో కానీ తెలంగాణ మొత్తం తెర్లు అవుతుందని చాలా మంది అంటుంటే ఇప్పుడు 10 ఏళ్ళు ఏలువడిలా ఉంటామని అంటున్నది ఎవరంటే ఈయనుండ్రి. ఇక్కడ నుంచి 2034 వరకు మాకు ఇవ్వబోతున్నారు. నేను మొదటి నుంచి అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. మీరు ఏం చింత పెట్టుకోకండి, ఆరోగ్యం కాపాడుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. ముందు మురిసినమ్మ పండుగేరు కదా అంటారు. ఆ శాస్త్రం తెలపక మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు మంచిగానే మురుస్తున్నట్టు అనిపిస్తలేదు. మరి ఆరోగ్యంగా ఉండునని ఎవరని అంటుండు అంటారా? ఎవరినో కాదు, సావు నొట్టే తలకాయ పెట్టి కష్టపడి తెలంగాణ తెచ్చినమని చెప్పుకునే కార్పార్టీ పెబ్బకం మాజీ సీఎం కేసీఆర్ సార్ గురించి మొత్తం ముచ్చటి నుండి మంచి ఆలోచనలు వస్తే ఆటోమేటిక్ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. అప్పుడప్పుడు కడుపులంతా బాధ పెట్టుకొని ఇదేదో మా వారసత్వ ఆస్తి, ఈ ఆస్తిని ఎవరో కొల్లగొట్టేసిరు అన్నట్టుగా కడుపులంతా బాధ పెట్టుకుంటే దాంతోనే ఆరోగ్యం దెబ్బతింటుంది. మీకు కూడా అందరికీ తెలుసు కదా, బాధ ఎక్కువైనా దుఃఖం ఎక్కువైనా రాత్రి నిద్ర సరిగ్గా లేకపోయినా చివరికి ఆరోగ్యం దెబ్బతింటది. అయ్యా సీఎం సారు, చెప్పుమంటే కొడంగాలు కొత్తిమీర కట్ట ఎంత పొడుగు ఎంత దొడ్డు అంటే గడ్డి మోపంత దొడ్డు శాతాడంత పొడుగు అన్నట్టు మస్తుగానే చెప్తుంటారు. కానీ కళ్ళ ముంగడ మీ కాంగ్రెస్ సర్కారు ఏలువడిలా రాష్ట్రం మొత్తము కుక్కలు చింపిన ఇస్తర్ లెక్క అయితుంటే తెలంగాణ తెచ్చిన అని చెప్పుకునే లీడర్కు ఆ మాత్రం ఆత్రం ఉండదా? అయినా ఇప్పుడు మీరు 10 ఏళ్ళు మీ చేయి సర్కారు ఏలువడిలకు వస్తుందని ఎట్లా అనుకుంటారు సారు? ఒదికు ఏలువడిలకు వచ్చి 2 ఏళ్ళు దాటి 2 ఏళ్ళని అర్థం కాబట్టి ఇప్పటికీ ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ఏలుబడి చేయబడితిరి. ఇప్పుడు మా సర్కారు 10 ఏళ్ళు ఉంటుందని మంచిగానే చెప్పబడితిరి, ముద్దుగానే ఉన్నది. అప్పటి వరకు రాముడోవడో రాకాసుడు ఓవడో, రేపటికి రూపం లేదు. మొదలు మీరు ఎన్నికల ముంగట ప్రజలకిస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు ఇంకా అమలు కూడా చేయని పథకాలు కొలాయించే పని పెట్టుకుంటే 10 ఏళ్ళు మీరన్నట్టే మీ ఏలుబడి ఉండొచ్చు. అట్లా కాకుండా ఇట్లనే ఆలస్యం చేసుకుంటా పోతే 5 ఏళ్లకే మీ దుకాణం బంద్ అయ్యి మీ చెయ్యి పుట్టుకుని ఇరిగిపోతుందేమో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్ర కమలం పువ్వు పార్టీ పెబ్బకం ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్ను పోలీసులు అరెస్ట్ చేసిర్రట.
దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని చెప్పుకొని హిందూ ధర్మం కోసం ఇరుసుక పడుతున్నామని చెప్పుకునే తెలంగాణ పువ్వు పార్టీ పెబ్బను అరెస్టు చేసేంత పెద్ద తప్పు ఏం చేసిండే బాలన్న అంటారా చెప్తాపాలి. కమలం పువ్వు పార్టీ పెబ్బ రామచంద్రరావు సార్ను కూడా ఆడికి పోకుండా పోలీసులు ఆపిర్రట. ఇంట్లోనే హౌస్ అరెస్టు చేస్తే సారు కార్యకర్తలతోనే బయటకు వచ్చిండట. ఇట్లా బయటకు రాగానే పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేసి కార్లు వేసుకొని పోలీస్ స్టేషన్కు తీసుకుపోయిర్రట. మా పార్టీ పెబ్బను అరెస్ట్ చేస్తారా అని ఇట్లా కమలం పువ్వు రిక్కలు కారుకు అడ్డం తిరిగి కయ్యం చేసినాయి. అటు పోలీసులకు ఇటు పువ్వు పార్టీ కార్యకర్తలకు పెద్దెత్తునే కయ్యమైందట. కాటిపల్లి సార్ కామారెడ్డిలో అట్లా ఏమంటా కాలేజీ భూముల పంచాది ముంగటేసిండో దానికి కాంగ్రెస్ లీడర్లు మేమేం తక్కువ అని సయ్యన్నారో అప్పటి సంధి లొల్లి మామూలుగా ముదరలేదు. చిలికి గాలివాన్ అయినట్టు కాంగ్రెస్ లీడర్లకు కమలం పువ్వు పార్టీ లీడర్లకు కయ్యం అంటే మామూలు కయ్యం కాదు. కామారెడ్డి అంతా తుక్క పెక్కుడుకుతుంది. వాళ్ళ మీదికి వీళ్ళు వీళ్ళ మీదికి వాళ్ళు లొల్లి లేపుకునే వరకల్లా వాళ్ళను కంట్రోల్ చేస్తేందుకు పోలీసుల టోపీల పానం అరికాలకు వచ్చినంత పని అయింది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో 20% పనులు మిగిలిన ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చేయి సర్కార్ తన పైసలు ఇవ్వట. అందుకే ప్రాజెక్టుల పనులు ముట్టుకుంటలేరట. అగో చందాలు వసూలు చేసి 1000 కోట్ల రూపాయలు గాంధీ కుటుంబానికి పంపిద్దామని రేవంత్ సారు గప్పాలు కొడుతుంటే పైకం లేకపోవడం ఏంటంటే ఈయనుండ్రి. అయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ సారు అందుకోండి. అయ్యా సీఎం సారు అన్నదాతలకు ఆసరయ్యే సాగునీటి ప్రాజెక్టుల పనులను ఉడగొట్టేందుకు మీ సర్కారు తాన నిధుల కొరత ఉన్నదని అబడితిరి. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో మహాత్మా గాంధీ తాత విగ్రహం పెట్టేందుకు 5,000 కోట్ల పైకం ఏడికెళ్ళి తెస్తుంది. అవిడికి నిధుల కొరత లేదా? మీ చేయి సర్కారు తాన రూపాయి లేదు, చిప్ప పట్టుకొని తిరుగుతున్నా రూపాయి ఉడతలేదు. బిచ్చగాలను చూసినట్టు చూసి బయటకు పంపినని మీరే అంటారు. మీ కాంగ్రెస్ పార్టీ పేరంటాలకు ప్రజలకు పనికిరాని మీటింగులకు అయితే మీకు కోట్ల రూపాయల ఖర్చు పెట్టేందుకు మీ తాన పైకం ఉంటుందా? పేరుకు ప్రజాప్రభుత్వం అని ఎచ్చులకు ఉన్నది తప్పితే మీ చేయి సర్కార్ ఎగురంతో ఎలుగబెట్టింది అయితే ఏం లేదు. జరిగిందేదో జరిగిపోయింది, గతం గతహ. ఇప్పటికైనా మొదలు ప్రజలకు పనికొచ్చే పనులు చేసి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసి 6 గ్యారెంటీల అమలు కాని పథకాలను కొలాయించే పని పెట్టుకుంటే మంచిగుంటది. లేకుంటే మీ చేయి పార్టీ చందనవుడు ఖాయమంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. హనుమాన్ల పెళ్లి ఎప్పుడంటే నిత్యరేపే అన్నట్టే ఉన్నది కదా చేయి సర్కారు పనితనం చూస్తుంటే. మొన్నటిదాకా మున్సిపల్ ఎన్నికలు ఒడిచిపోయినాక వెంటనే రైతులకు రైతు భరోసా పైకం వేస్తామని చెప్పిండ్రా. ఎన్నికలు ఒడిచిపోయి ఎన్ని దినాలు అవుతున్నా మళ్ళా సప్పుడు సైలేదు. ఎందుకు అట్లా చేస్తుర్రో మనమన్నా మదలిద్దాం పారి గట్టిగా. పాడిందే పాట పాసువాన్ల పాట అన్నట్టు చేయి సర్కారు చెప్పుడే ఉన్నది తప్పితే అన్నదాతలను ఆదుకున్నది అయితే లేదు. మొదలు యాసంగి పెట్టుబడి సాయం రైతులకు యాసంగి రైతు భరోసా పథకం పైకంను సంక్రాంతి పండుగకు విడుదల చేస్తామని చెప్పిన చేయి సర్కారు అప్పుడు కూడా చేయలేదు. మొన్నటిదాకా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నది. మున్సిపల్ ఎన్నికలు ఒడిచినాక రైతు భరోసా పైకం వేస్తామని చెప్పింది. మున్సిపల్ ఎన్నికలు ఒడిచిపోయి కూడా 10 దినాలు దగ్గరికి వస్తున్నా మళ్ళీ సర్కారు రైతు భరోసా ముచ్చట తీస్తలేదు. మరి ఇప్పుడన్న ఇగురంతోనే రైతులకు వెంటనే రైతు భరోసా పైకం విడుదల చేస్తుందో లేదో చూడాలి. మొన్నటిదాకా ఫిబ్రవరి చివరి వారంలో అన్నదాతలకు పైకం వేసేటట్టు ఉన్నారని అనుకుంటే ఇప్పుడు రైతులకు చేయి సర్కారు వచ్చే 3 రోజుల్లోనే పైకం ఇస్తుందా? లేకుంటే ఈ తేప కూడా చెప్పినట్టే చెప్పి చేతులు దులుపుకునే పని చేస్తుందో ఏమో ముంగట ఎరకైతుంది అంటారు ఏమో చటిన్నోళ్ళు. చేయి సర్కారు తీసుకొచ్చిన యూరియా యాప్తోని అన్నదాతలకు ఏం కూడా ఫాయిదా లేదట. పేరుకే యూరియా యాప్ పెట్టిరట. కానీ పక్కపంటి మొత్తం యూరియాను అడగోలుగా బయట వాళ్ళకి అమ్ముకుంటురట. అగో అసొంటి తప్పులు జరగొద్దని అన్నదాతలకు తిప్పలు రావద్దనే కదా యూరియా యాప్ను తీసుకొచ్చిందంటే ఇక చూడుండ్రి. ఈరోజు నిన్న సాయంత్రం 560 బస్తాలు యూరియా రావడం జరిగింది. కానీ 9:30కు యాప్లో పెడతానని చెప్పింది. 9:30కు పెట్టిందా 8:30కు పెట్టిందా ఎక్కడ పెట్టిందో మాకు అర్థం కాలేదు. 9:30కు ఎగ్జాక్ట్లీ మేము ఓపెన్ చేసి చూస్తే ఒక్క బస్తా లేదు. ఈయనరా నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు PACSకు ఇట్లా లారీ లోడు వస్తే యాప్లో పెడతామని చెప్పిర్రట. రైతులంతా యాప్లో చూస్తే మాత్రం ఒక్క బస్తా కూడా ఉన్నట్టు చూపిస్తలేదట. ఇంకా మస్తుగానే మాట్లాడిండు మొత్తం ముచ్చటి నుండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పొద్దు నుంచి రైతులందరూ అయినా కూడా మేము మాకేం సరిగా తెలియదు. అయినా కూడా యాప్ ఓపెన్ చేసి చూసుకునేసరికి ఒక బస్తా కూడా లేదు. ఈయనరా ఇప్పుడు చేయి సర్కారు తెచ్చిన యూరియా యాప్ తంటాలు ఎట్లున్నాయో ఇట్లా వచ్చిన యూరియా లోడు ఎవలకు అమ్మిండ్రు ఏం కథ అని వివరాలు కూడా మాకు ఇయ్యనరని ఇస్తేనే ఈడికెళ్ళి కదులుతామని ఇట్లా PACSకు తాళమేసి లొల్లి చేసిరట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు మరి మీరు తలుపు పెట్టి చెప్తున్నా కొందరు ఆఫీసర్లు కొలుపు పెట్టినట్టే ఇంటుర్రా. యూరియా కూడా అంతా ఎటుపోతుంది. మీరు మీటింగులు పెట్టి యాసంగిల పంటలకు సరిపోయేంత యూరియా చేయి సర్కారు తాన ఉన్నదని అంటిరి. పల్లెల్లో మాత్రం ఆఫీసర్లకు యూరియా ఇయ్యకుండా అన్నదాతలను అవస్థలు పెడుతుర్రు. మొదలు మీ యూరియా
దరిదాపుల ఊరియాను ఈ పక్క పొంటి తొవ్వలకు పంపే పని పెట్టుకున్నది ఎవరు అరుచుకోండ్రి. అసొంటి పనులు చేసి అడ్డమైన వాళ్ళను పట్టుకొని వాళ్లకు బుద్ధి వచ్చేటట్టు చెయ్యండ్రి. అధికారులు చేసిన ఆగంతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద పరిశానే ఉన్నది పోండ్రి అంటుర్రు ఏముచ్చటిన్నోళ్ళు. పెదపల్లి రైల్వే స్టేషన్లో కోతులతోని ప్యాసింజర్లకు మస్తు తిప్పలు ఉన్నదట. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదనే కాదు అటు ట్రైన్లకు పోయి కూడా ప్రయాణికులను మస్తు తిప్పలు పెడుతున్నాయట. పెదపల్లి రైల్వే స్టేషన్ వచ్చిందంటేనే భయంతోనే పబ్లిక్ అంతా పరిశాన్ అవుతురట. అనిగానం కోతులు ఆగం చేస్తుంటే అక్కడి అధికారులు ఏం కామాయి చేస్తుర్రో గుడి గుర్రాల పనులు తోముతుర్రా, గడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయి అరుచుకుందాం పాన్రి. అగో చూసినరా పెదపల్లి రైల్వే స్టేషన్లో మనుషుల కంటే ఎక్కువ కోతులే ఉన్నాయట. ఇట్లా ప్లాట్ఫామ్ మీద ఉన్న పబ్లిక్కి కాదు, సీదా పోయి ట్రైన్లో కూర్చున్న సీట్లకు పోయి కూడా ఇట్లా ఆగమాగం చందన చేస్తున్నాయట వాళ్ళను. మరి ఎన్నిగానం కోతులు వచ్చి రైలు ఎక్కి ఆగం చేస్తుంటే అక్కడ ఆఫీసర్లు కోతుల బాధలు వాపేందుకు ముంగటికి వస్తలేరా అంటే ఏమో మరి ప్యాసింజరు ఇట్లా అనుకొచ్చిండి నుండి. సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళే కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ లో పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో కోతుల బెడద ఉంది. ఈయనరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ప్రయాణికులు కూర్చున్న సీట్ల దగ్గరికి వచ్చి వారి బ్యాగ్లలో కోతులు వీరంగా సృష్టిస్తున్నాయి. తక్షణమే రైల్వే అధికారులు స్పందించి కోతుల బెడద తగ్గించవలసిందిగా ఆర్పీఎఫ్ అధికారులను రైల్వే అధికారులను కోరడం జరుగుతుంది. అయ్యా రైల్వే అధికారులారా వింటున్నారు కదా, కోతుల బాధలను వాపే పని పెట్టుకుంటే పెదపల్లి రైల్వే స్టేషన్కి వచ్చే పబ్లిక్కు అవస్థలు లేకుండా చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి జర కోతులను అయితే తరముండ్రి. కానీ చూసినరా మనసులో ఏమంట అడవులను ఆగం చేసిర్రో అప్పటి సంది కోతులు మొత్తం ఊర్ల మీదకి వచ్చి మంది మీద పడి గోసలు పెడుతున్నాయి. ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళు వాడు అంటే ఇదేనేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. వరంగల్ పోలీసులు చేసిన మాస్ డ్యాన్స్ మొత్తం ఇప్పుడు పొట్టు వైరల్ అవుతున్నది. దినం 24 గంటలు పబ్లిక్ కంటే ఎక్కువనే పాలకులకు సేవలు చేస్తేందుకు కొందరు పోలీసులకు టైం చాలదని అంటుంటారు. అసొంటిది పోలీసులకు డ్యాన్స్ చేసేంత తీర్పాటకం కూడా దొరికిందా బాలన్న అంటే చూడుండ్రిగో. రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ మీటు సైబరాబాద్ కమిషనరేటు పోలీసులకు పెట్టిన ఆటల పోటీల కార్యంలో ఇట్లా వరంగల్ పోలీసులు డ్యాన్సులు మాత్రం పొట్టు చేసిర్రు. కడువ మీద కడువ పెట్టి కదిలితే ఏనమ్మా ఓ శరమూలమ్మ అనే పాటకు పోలీసులు డ్యాన్స్ చేసుడే కాదు, అట్లనే తతీమ పాటల మీద కూడా పొట్టు దొంకిరట. ఇప్పుడు ఇట్లా వరంగల్ పోలీసుల డ్యాన్స్ వీడియో మొత్తం వైరల్ అవుతుందట. అయితే చాలా మంది పోలీసులు దినం పనిచేసుడు ఈ కేసులు ఆ కేసులు అనుకుంటా తిరిగి మొత్తం పరిశాన్తో ఉంటారు. అప్పుడప్పుడు ఇట్లా ఆ పాటలకు డ్యాన్సులు చేసుకుంటూ ఉంటేనన్న వాళ్ళకు జర మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, నిమ్మలమవుతుందని కొందరు కామెంట్లు పెట్టుకుంటా సోషల్ మీడియాలో దింపుతున్నారట. రక్షక బడులు కూడా ఎప్పుడు ప్రజల లెక్కనే ఆనందంగా సంబరంగా ఉంటేనే కదా వాళ్ళ డ్యూటీలు వాళ్ళు మంచిగా చేస్తారు. అప్పుడప్పుడు ఇట్లా వాళ్ళు కూడా డ్యాన్సులు చేసుడు ఎంజాయ్ చేసుడు మస్తు ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా అందరిలో మనసులే కదా, అందరికి ఉన్నట్టు వాళ్లకు మురిపి ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. టెక్నాలజీ ఎట్టెట్లా పెరుగుతుంటే మందిపానాలు ఖరాబు చేసే మందును దొంగసాటుగా తరలించే స్మగ్లర్లు కూడా అట్లనే తయారవుతున్నట్టున్నారు. స్మగ్లర్లకే అంత తెలివి ఉంటే మురక చూసి దొరకబట్టే పోలీసులకు ఇంకే ఎంత తెలివి ఉండాలి చెప్పుండ్రి. అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ స్మగ్లర్ను పోలీసులు ఎట్లా పట్టుకున్నారో నేను మంచిగా చూపిస్తా పాన్రి. అది చూసినరా 2 వీలర్ బండి మీద వెనుకకు ఒకదాని మీద ఒక కుర్చీ జమాయించి పెట్టిండా, మీదికి చూస్తేనేమో కుర్చీలు ఉండే. అట్లుంటే అందరు ఏమనుకుంటారు, కుర్చీల బేరకాడేమో కుర్చీలు కొంచబోతుండేమో అనుకుంటారు కదా. పేరుకు కుర్చీలే గాని అవిటిని తీసి చూస్తే ఏమున్నదో చూడుండ్రి. చూస్తే పండ్ల రసం పాకెట్ల లెక్క ఉన్న అవన్నీ మద్యం బాటలట. అసలైతే బీహార్ రాష్ట్రంలో మద్య నిషేధం ఉన్నది. మద్యం అమ్మినా నేరమే, ఆ రాష్ట్రంలో కొంచెమైనా నేరమేనట. అట్లా ఎరుకుండి కూడా ఉత్తుత్తగా తీసుకుపోతుంటే పోలీసులు ఉత్తగానే గుర్తుపడుతుండ్రు. ఇట్లా తీసుకుపోతుంటే ఏదో చిల్లర బేరకాడు చిల్లర దందా చేసుకున్నట్టు వాని దగ్గర ఏముంటాయి అనుకున్నాడో ఏమో. ఇట్లా కుర్చీలకు మంచిగా పొక్కలు ఒడిసి మీద మెరుగు లోపల పురుగు అన్నట్టు మీదికి చూడ కుర్చీలు అందరికీ గల్లబడేటట్టు పెట్టి లోపల మాత్రం మద్యం కాటనలు వేసుకపోతుంటే స్కానింగ్ చేయకుండానే కడుపుల పేగులు కూడా ఎన్ని ఉంటాయో లెక్క పెట్టేంత హుషారుమంతులైన పోలీసులు ఊకుంటారా? అనుమానం వచ్చి చెక్కింగ్లు చేస్తే ఏమున్నది, ఇగో ఇట్లా వాని భాగవతం మొత్తం పరిబద్దాల అయింది. చూస్తేనేమో కాలు రెక్కలు చక్కగానే ఉన్నాయి. అమ్ముకున్నోడు అవే కుర్చీలు అమ్ముకొని బతికెల్లా తీసుకోక ఇట్లా మద్యం తీసుకుపోకుండా పోలీసులకు దొరికే ఇప్పుడు ఎంత పరిశానో చూడుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చిన ఏఐ టెక్నాలజీతోని ఏపీని ఎలుము చేస్తున్నా అని మొన్నటికి మొన్న మైక్రోసాఫ్ట్ పెబ్బ బిల్గేట్స్ సార్ను కూడా ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చి గప్పాలు కొట్టిన చంద్రాల సార్ ఏలుబడిలా అడవి బిడ్డలకు ఎంత ఆగమున్నదంటే ముఖ్యమంత్రి సార్ ఎంత మంచి సౌలతు చేసిండో కూడా చూడండి. చూసి ఏమంటారో కామెంట్లలో మీరు కూడా పెట్టుర్రి. అగో చూసిండ్రా, కూటమి సర్కార్ల విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రాల సారు ఏలుబడిలా మన్యం జిల్లా వనకాబడికి ఎంత చక్కగా రోడ్డు పోయించిండో. టక్కరై చచ్చిపోయిన బంగారాజు అనే మనిషి పీనిగను వేసుకపోయేందుకు అంబులెన్స్ కూడా ఆటో కూడా చక్కగా ఓరాకుండా ఉన్నదంటే ఇంత మంచిగా రోడ్లు పోయించుడు ఇంకా ఏ ముఖ్యమంత్రితోనన్నా అవుతుందా? 3 మాటల ముఖ్యమంత్రి అయిన ఏపీ సీఎం చంద్రాల సార్తోనే అవుతుంది అనిపిస్తలేదు. అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రాల సారు, మిమ్మల్ని చెప్పమంటే కుప్పం కుసుమలు ఎంత దొడ్డు ఎంత పొడుగు అంటే గుమ్మడికాయ అంత దొడ్డు పొట్లకాయ అంత పొడుగు అన్నట్టే చెప్తుంటారు. బయటి దేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద బేరకాళ్ళకేమో ఏపీని ఎలుము చేస్తున్నాము, ఏఐ టెక్నాలజీ వాడుతున్నామని చాలా గొప్పలు చెప్పుకుంటారు. కానీ మీకు మన్యం జిల్లా బిడ్డల తిప్పలు కానొస్తలేవా? ఎన్నేళ్ళు ఈ రాళ్ళు రప్పల నడకలు, ఇంకా ఎన్నేళ్లకు వీళ్ళ తండాలకు గూడాలకు తొవ్వలు సాపు పోయిస్తారు. శ్రీహరికోట నుంచి రాకెట్లను మొగుల మీదికి పంపేంత టెక్నాలజీ ఉన్న ఏపీలో ఇట్లా సడకులు సాపు లేకపో ఏందో మీకే ఏర్కొండాలి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉదయకు ఫుడ్ ఆఫీసర్లు రామశిల్కలకు చెప్పినట్టు చెప్తున్నా కూడా కొందరు హోటళ్ళలో అసలే ఇంటలేరట. మొన్నటిదాకా దోమలు, ఈగలు, జిల్ల పురుగులు, ఎలుకలు పడ్డ చట్నీలు, కూరలు, బిర్యానీలు పెట్టిరని వినబడితే ఇప్పుడు పాసిపోయిన రొట్టెలు కూడా కస్టమర్లకు పెడుతుర్రట. పైసలు తీసుకొని పాసిపోయిన రొట్టెలు పెట్టుడు ఏందే బాలన్న అంటే ఈనుండ్రి. నేను చేశాను వాట్ ఎవర్ బయట పెడితే మళ్ళీ మిస్ అవుతాయని చెప్పి నేను ఇలా బ్యాగ్ పెట్టాను. చూసినరా, రామంతపూర్ కాడున్న ల్యాండ్ మార్కు హోటల్ల రోజా అనేట ఆమె తందూరి రోటీ ఆర్డర్ పెట్టిందట. పాసిపోయిన రొట్టెలు తెచ్చి ఇచ్చిండ్రు. అవి తిన్నాక కడుపు మొత్తం కూడా గుడగుడ అయ్యింది. నాకు బాగానే అవస్థ అయ్యింది. మీరు ఎట్లా పాసిపోయిన రొట్టెలు తెచ్చి పెడతారని హోటల్ సిబ్బంది మీదికి గట్టిగానే గరానికి వచ్చిందట. ముచ్చట తెలుసుకున్న పోలీసులు కూడా వచ్చి ముక్కు కాడ పెట్టుకొని రొట్టెలు మురక చూసిరట. పోలీసులు ఏమన్నారంటారా ఇక ఈనుండ్రి. మరి మురక చూసి దొంగలను దొరకబట్టే పోలీసులు కూడా తందూరి రోటీ పాసిపోయిందా మంచిగున్నదా అని కూడా తెలుసుకొని మంచిగానే తిప్పలు పడ్డట్టు అనిపిస్తలేదు. చూసినరా, దేవుని మీద ఈమానం చేసి చెప్తున్నా మేము పాసిపోయిన రొట్టెలు పెట్టలేదని హోటల్ ఆయన అంటుండు. ఇప్పుడు చేసి ఇచ్చినామని అనబట్టి ఒక తందూరి రొట్టెనే కాదు బిర్యానీ కూడా చక్కగా ఉండదని అనుకొచ్చింది. పైసలు తీసుకొని మరి పాడుమల్లె పాసిపోయిన కూడు పెట్టుడు ఏందో అట్లా పెడుతున్న వాళ్ళకి ఎట్లా న్యాయమవుతుందో ఎట్లా జయమవుతుందో అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. నిన్న మొన్నటిదాకా ఎండలు దంచి కొడుతుంటే ఒక్కపారే మొగులు మొత్తం మెత్తబడ్డది. ఎందుకు ఏం కథ అంటే వచ్చే 2-3 దినాలు 2 తెలుగు రాష్ట్రాల వానలు దంచి కొడతాయట. అగో ఎటుగాని ఎండాకాలంలో వానలు పడేంది, మళ్ళీ ఏమన్నా తుఫానికి ఇట్లా మోపవుతుందా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. బంగాళాఖాతంలో అల్పపీడనం మోపైందట. అది ఇంతింత తుఫాన్ లెక్క మారుతుండేసరికి ఇప్పుడు అటు ఏపీలో అనకాపల్లి జిల్లాల వానలు పొట్టు పడుతున్నాయట. అట్లనే మన ఉత్తర తెలంగాణలో కూడా ఉరుములు మెరుపులు వచ్చుకుంటా వానలు పెద్దెత్తున పడేటట్టున్నాయట. మొగులు శాఖ ఆఫీసర్లు మొత్తుకుంటున్నట. ఇప్పటికే ప్రజలంతా ఈ 2 దినాలు పైలంగా ఉండాలి, బయటకు పోకుండా ఉంటేనే మంచిదని చెప్తురట. అట్లనే వచ్చే 2 దినాలు ఆడాడ పెద్ద వానలు పడ్డా కొన్ని జాగాల్లో తుప్పుర్లు పెట్టి ఇంట్లో కాలు బయట పెట్టకుండా చేస్తాయని అంటురట. చూడాలి మరి మొగుల ఆఫీసర్లు చెప్పినట్టు పాలి రాష్ట్రం ఏపీలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో వానలు పడతాయా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట్లనే అసలు నెల SSD బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్ చేస్తారు. ఇట్లనే ఆదరించి ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు కనిపిస్తూనే ఉంటాం. మరి సెలవు, శనార్థి, దండం, బతికేమని ఉంటే అన్ని.